హలో హాయ్, నేను మీ హైదర్ని. ఎలా ఉన్నారు మీరు? సో ఇవాళ మా గెస్ట్ ఉన్నారు కళా శ్రీనివాస్ గారు. సో ఆయన దక్కన్ సర్కార్ అనే మూవీ వస్తుంది. సో దాని గురించి చిట్చాట్ చేయబోతున్నాం. ఒక టీజర్ వచ్చింది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా చూసుకుంటారు. ఇక్కడ నచ్చింది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో హలో శ్రీనివాస్ గారు, నమస్కారం. సో బాగున్నాం చాలా మజాలుగా దక్కన్ సర్కార్ అని టీజర్ చూసినట్టు నైస్ గా పండుగ చాలా బాగుంది. సో ఈ టీజర్ స్మార్ట్ కట్ ఉంది అనిపిస్తుంది సార్. ఓకే, స్మార్ట్ కట్ బాగుంది. సో దీన్ని ఈ క్యాప్షన్ పెట్టారు దక్కన్ సర్కార్. ఇది ప్రజాస్వామ్యం కాదు, దొరల సామ్రాజ్యం, దొరల రాజ్యం. సో దాని గురించి అదే ఆ సినిమాలో అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి ఇక్కడ కాన్స్టిట్యూషన్స్ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తలేరు, ఒక రాజుల కాలం లాగా పరిపాలిస్తున్నారని ఆ సినిమాలో ఉండే కన్సెంట్ బట్టి దాని ఆ మీనింగ్ అనమాట. అంటే ప్రజల కోసం కాకుండా ప్రజల కోసం ఉన్నారు, ప్రజల కోసం పరిపాలించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు ఆ సినిమాల స్టోరీలో భాగంగా. సో ఇది స్మార్ట్ కట్ ట్రైలర్ టీజర్ అనుకోవచ్చు సార్, లేకపోతే మీరు ఇంకా ఏమన్నా దీంట్లో ఎక్కువ దాచారా, లేకపోతే ఈ టీజర్ ట్రైలర్ లా కంప్లీట్ సినిమా ఇవ్వలేదు అంటే స్టోరీ రివ్యూలు కూడా వేయలేదు. అందులో ఉన్న ప్రతి అంశము టీజర్ లా వచ్చే అంశం ప్రతిదీ వస్తుంది సినిమాలో. అంతేనా సార్? టీజర్ లో ఉన్న ప్రతి అంశం ఉంటుంది, లేకపోతే స్టేట్ గా నరేట్ చేయలేము కదా ట్రైలర్ టీజర్ స్టేట్ గా నరేట్ చేయలేము కదా. సో ఈ సినిమాకి మీరు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గాను, సో రైటర్ గాను మీరే చేశారు. సో మాకు తెలిసి మీరు సింగర్ ప్రీవియస్. సో ఈ సినిమాలో సింగర్ గా కూడా మీరే చూసుకోండి. లిరిక్స్ రచయిత మీరు, స్టోరీ రైటింగ్ మీరు. సో ఇన్ని విధాలుగా మీరే చేస్తున్నారు. దాని గురించి మీద చాలా క్రాఫ్ట్ వేరే డిఓపి వేరే చేశారు, ఎడిటింగ్ వేరే కానీ సార్ ఈ విభాగాలు మీరు చూస్తున్నారు. రైటింగ్ పరమైన విషయాలు డైరెక్షన్ పరమైన విషయాలు నేను చూస్తున్నాను. మీకు అంత వేరే టెక్నికల్ గా చాలా యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మోస్ట్ ఆఫ్ ద సైడ్ మీరే ఉన్నది సార్. యాక్చువల్లీ రైటింగ్ రాయగలుగుతా, రైటింగ్ విషయంలో నాకు డైరెక్షన్ చాలా పెద్ద విభాగం అది. సో అది మీరే నరేట్ చేశారు. సో అది పెద్ద విభాగం. అది ప్లస్ డైరెక్షన్ ప్లస్ స్టోరీ టెల్లింగ్ ప్లస్ స్క్రీన్ ప్లే ప్లస్ ఇంకోటి మీరు సాంగ్ రైటింగ్ ప్లే చేశారు. సో ఇవన్నీ విభాగాలు మీరు ఒక్కరే ఇలా చేయగలరు. టైం ఎలా సరిపోయింది మీకు? కొంచెం హార్డ్ వర్క్ చేసుకోవాలా, ప్లానింగ్ తో పోతే ప్రతి ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ తో పోతే వర్కౌట్ అవుతుంది. పేపర్ గా రాసుకున్న సాంగ్స్ కానీ ఇప్పుడు లిరిక్స్ రాసుకుంటావు అట్లా నాకు అందులో యూజ్ అవుతాయి. ప్లస్ మన హార్డ్ వర్క్ కరెక్ట్ ప్లానింగ్ అన్నమాట, దాని ప్రకారంగా వచ్చి వర్కౌట్ అవుతుంది. సో యాక్చువల్లీ సార్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ పొలిటికల్ పరంగా ప్లస్ నక్సల్ పరంగా, లవ్ స్టోరీ పరంగా మీరు తీసుకున్నారు కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు టచ్ చేయలేరు. అలాంటి కాన్సెప్ట్ ని మీరు టచ్ చేశారు. అంటే వేరే ఇండివిజువల్ గా నక్సలైట్ సినిమాలో చూశారు సార్, బట్ లవ్ సినిమాలు వచ్చినాయి వేరే వేరే ఉన్నాయి కానీ అన్ని కలిపి ఒక దాంట్లో అంటే వాళ్ళు టచ్ చేయలేరు. పొలిటికల్ పరంగా కూడా పొలిటికల్ నెంబర్ ఆఫ్ సినిమాలలో వచ్చినాయి సార్, బట్ మీరు దక్కన్ సర్కార్ అంటే మనకి పదం అనేది ప్రాంతం వాటి కాబట్టి ఈ ప్రాంతం కాబట్టి సో ఇంతకు ముందు ఎవరు టచ్ చేయలేని ఆ టైటిల్ ఎవరు చాలా మంది ఇప్పుడు వేరే పేరు ఎప్పుడు మాకు ఐడియా రాలేదని అంటారు. ఇప్పుడు దక్కన్ సర్కార్ పాపులర్ అవుతున్నప్పుడు చాలా మంది కనిపిస్తుంది ఆ పదమాన్ని మనం ఎప్పుడు వాళ్ళు ఆలోచన రాలేదు అని అనుకుంటున్నాం. ఇదే అది పొలిటికల్ సైడ్ ఉండబోతుంది సార్ సినిమాలో. మనం ఏం కళ్ళతో చూస్తాం సమాజంలో అదే సినిమా ఉంటుంది. సో సరుకున పర్సనల్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటాయి సినిమాలో? నా పర్సనల్ నేను చూసిన ఇన్సిడెంట్స్ ఉంటాయి, నేను అబ్జర్వ్ చేసిన నా కళ్ళతో అబ్జర్వ్ చేసిన అంశాలు చాలా ఉంటాయి ఈ సినిమాలో చూపింది. ఏమైనా ఇప్పుడు నువ్వు అతి సినిమా నువ్వు కూడా కనెక్ట్ అవుతావు, నీకు కూడా అందుకోసం జరిగి ఉంటాయి. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి జరిగే అంశాలన్నీ ఉంటాయి. మీరు ఎక్కడ నుంచైనా
ఇన్స్పైర్ చూస్తాం అబ్బా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఎప్పుడో చెప్పినాను, అందులో ఏమైనా మంచిగా అనిపిస్తుందంటే ఆ టాపిక్ తీసుకుంటాను. రియలిస్టిక్ గా జరిగేదే సినిమా ఏదన్నా ఇన్సిడెంట్ అంటే దాంట్లో అభూత కల్పన లైఫ్ లో సరే దాన్ని డెవలప్ చేసుకొని తిన్నారు ఇస్తాను. మీరు మూవీ గురించి కూడా చెప్పాలనుకుంటున్నారండి జనాలకి? అది ఏ విధంగా ఉండబోతుంది? ఇంటర్వ్యూస్ రోజు ఇప్పుడు కొద్దిగా 5-6 ఇంటర్వ్యూ అయింది. ఈ మూవీ గురించి సపరేట్ వేరే ఎవరికి చెప్పని విషయం ఒకటి చేస్తాను. వేరే వాళ్ళకి ఎవరు చెప్పిన విషయం ఏమంటే ఇప్పుడు దాకా ఎవరికి ఇంటర్వ్యూ విషయం కదా సార్, సో వాళ్ళకి చెప్పని ఒక విషయం మాతో వాళ్ళు నిన్ను అడిగితే నేను చెప్పగలుగుతాను. నేను దాని నుంచి ఏం చెప్తా, టీవీ అయితే బాగుంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు 30వ తారీఖు ఒక సాంగ్ వస్తుంది, లవ్ సాంగ్, లిరికల్ వీడియో సాంగ్, లవ్ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇంకా 2 సాంగ్స్ ఉంటాయి. ఈ తర్వాత ట్రైలర్ అట్లా ఆఫ్కోర్స్ ప్రమోషన్ వర్క్స్ కొన్ని ప్లానింగ్ చేస్తున్నాం. సినిమాలో ఉండే అంశాలు వాళ్ళతో చెప్పినారు, చాలా వేరియస్ ఉంటుంది స్టోరీ. ఒక స్టోరీ కానీ ఒక 20-25 years స్టోరీ అంతా 2 గంటల్లో వస్తుంది. ఇట్లా అంతా ఉంటుంది స్టోరీ. టీజర్ గురించి అడిగినా టీజర్ గురించి అంతే, అంటే స్టేజ్ గా నరేట్ చేయరు టీజర్లో, కాకపోతే అందులో ఉన్న అంశాలన్నీ సినిమాలో అయితే ఉంటాయి. సినిమాలో లేని అంశాలు ట్రైలర్ లేవు. సో ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్లీ ఈ నడుస్తున్న జనరేషన్ గురించి చూపిస్తున్నారు. ప్రీవియస్ చెప్తున్నారు 25 అన్ని కలిపి. సో ఈ సినిమాలో లవ్ ఇక్కడ వరకు ఉండబోతుంది. మేబీ లవ్ ఆంకి యూస్ చేస్తున్నారా, లేకపోతే సినిమాలో ఉంటారు కానీ అంటే ఇప్పుడు సినిమా ఇది లవ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాదు. ప్రధాని నేను హీరో కాబట్టి హీరోయిన్ ఓరియంటెడ్ లవ్ ఓరియంటెడ్ సినిమా కాదు. ప్యూర్ లవ్ సినిమా ఇట్లా కాదు. అందులో ఒక అంశం, కామన్ మ్యాన్ కి ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, ఆయన జీవితంలో ఎన్ని అంశాలు ఉంటాయి. లవ్ ఉంటుంది, ఒక పెళ్లి ఉంటుంది, ఒక మదర్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ ఉంటారు, ఒక విలేజ్ ఉంటుంది, లేకపోతే ఒక సిటీ ఉంటుంది, టౌన్ ఉంటుంది, ఒక ల్యాండ్ ఉంటుంది. ఆయన లైఫ్ లో ఏమేమి ఉంటాయి, పొలిటికల్ లీడర్ ఉంటాడు, ఆయన ఒక విలేజ్ ఉన్న పర్సన్ అయితే ఆయన ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక గ్రామ పెద్ద ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎస్ఐ ఉంటాడు. ఆయన జీవితంలో ఏమేమి ఉంటాయి, ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఒక ఓటేస్తాడు ఎమ్మెల్యేకి, ఆయనకు ఒక సీఎం ఉంటాడు, ఆయనకు ఒక రాష్ట్రం ఉంటుంది, ఆయనకు ఒక నియోజకవర్గం ఉంటాయి. ఇవన్నీ కామన్ మ్యాన్ జీవితంలో ఏముంటాయో ఇదే ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. సో ప్రీవియస్లీ సార్ అవుట్ ఆఫ్ ద మంత్ సో జై బోలో తెలంగాణ సినిమా వచ్చింది. సో ప్రీవియస్ సినిమా అంటే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు ఆడాయి, కొన్ని ఆడలేవు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు. సో ఫుల్ ప్లేజ్ గా ప్రీవియస్ గా ఒక సినిమా ఆడింది జై బోలో తెలంగాణ అని ఒక దాని తర్వాత అంత ఆడిన సినిమా అంటే తెలంగాణ వాళ్ళు తీసినవి కాకుండా తెలంగాణ వాళ్ళు తీసిన సినిమా ఆడినాయి సార్. బట్ ఒక కాన్సెప్ట్ పైన అంటే ఈ ప్రాంతం గురించి, సో ప్రాంతం గురించి యాక్చువల్లీ ఎవరు డేర్ కూడా చేయలేదు తీయడానికి. ఇంకా ఇప్పుడు ఎన్ని చేస్తాయింది సార్, మనోళ్ళు లేకుండా, మనోళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ భూమి ప్రేమించే వాళ్ళు లేకపోవడం అంటే అట్లా తీసే సినిమాలు ఆడాయనా లేకపోతే తీయడం? యాక్చువల్లీ సార్ ఇప్పుడు తెలంగాణ పైన సినిమా వచ్చిందంటే నేను ఇంట్రెస్ట్ ఉన్నా చూడడానికి. సో దాదాగా చాలా మంది భూమి ప్రేమించుకొని కూడా ఉంటారు. అంటే అది ఇంట్రెస్టింగ్ టాపిక్ బట్ అది అర్థం కాదు. మరి ఇంతమంది ఉన్నారు అంటే తెలంగాణ నుంచి కూడా ఉన్నారు చాలా మంది. చాలా విషయాలు ఉన్నాయి కదా సినిమాలు వేయడానికి ఇక్కడ. ఎందుకు మీరు ఎంచుకున్న ఈ టాపిక్ కూడా ఇప్పుడు దాకా టచ్ చేయలేరు అంటే చాలా అంటే ఇండివిజువల్ గా ఏ స్టోరీ ఆ స్టోరీ అనుకుంటే సినిమాలు నక్సలైట్ల మీద సినిమాలు వచ్చినాయి, లవ్ మీద సినిమాలు వస్తుంది, నెంబర్ ఆఫ్ లవ్, విలేజ్ ట్రాక్ లా బలగంగా సినిమాలు వచ్చినాయి, ఓ రకంగా మన పొలిటికల్ గా చాలా సినిమాలు వచ్చినాయి. అన్ని కలిపి మిక్స్ ఒక సినిమా రాలేదు. ఒకటే ప్లేట్ లా ఒక 5 ఐటమ్స్ పెట్టుకొని 5-6 ఐటమ్స్ పెట్టుకొని తిన్నట్టు సినిమా ఫ్లేవర్స్, వేరే ఫ్లేవర్. సార్ యాక్చువల్లీ నాకు టీజర్ చూసేటప్పుడు ఫైల్ నడుస్తున్నాయి, ఒక 3-4 టాప్ నడుస్తున్నాయి. అంటే స్మార్ట్ కటన్ అనుకోవాలి టీజర్. ఎందుకంటే సార్ ఒక అంశాన్ని మీరు టచ్ చేయలేదు, 4-5 అంశాలని టచ్ చేసుకుంటా అలా స్టార్ట్ అయ్యి మళ్ళా ఇందు ఎక్కడ అయిందో అంటే మనకి ఒక క్వశ్చన్ మార్క్స్ వదులుకుండా పోయింది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందు వరకు. సో అలా చాలా ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద సినిమాలు కూడా అలాంటి స్మార్ట్ కట్లు లేవు అంటే నేను చూసిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న మంచి సీన్లను ట్రైలర్ రూపంలో ఇచ్చేస్తారు, జనాలు ఎక్కడైనా థియేటర్ కి రావాలా, మంచి సీన్లెస్ రావాలా, కొన్ని డైలాగ్స్
వాటి వల్ల రావు. సో ఇప్పుడు ప్రీవియస్లీ నేను చాలా రోజుల క్రితం ఒక సినిమా ఉంది బా, చాలా స్మార్ట్ కట్ జీరో అని సినిమా ఫ్లాప్ అయింది షారుఖ్ ఖాన్ సినిమా. దాని ట్రైలర్ నాకు నచ్చింది. అంటే స్మార్ట్ కట్ అంటే స్టోరీ పడుతుంది కానీ సార్ దాన్ని కటింగ్ చేసే విధానం వేరున్నాయి. సో అలా మీది కూడా అలానే అనిపించింది సార్ నాకు చూసినప్పుడు. అప్పుడు అటు ఇటు అది. సో దీని గురించి మీరు ఏమైనా చెప్తారా సార్? స్మార్ట్ కట్ ఇంకా ఏమైనా మీరు ఏం లేదబ్బా. ఇప్పుడు మనకి నేనేం చెప్తున్నా, సినిమాలో ఉన్న ప్రతి అంటే ట్రైలర్ లో ఉన్న టీజర్ లో ఉన్న ప్రతి టాపిక్ ప్రతి అంశం సినిమాలో ఉంటది. ఆ సినిమాకి సంబంధం లేని టాపిక్స్ అన్ని ఏమి టీజర్ లో పెట్టలేదు. బట్ మనం స్ట్రేట్ గా టీజర్ నెరేట్ చేస్తే ఆ స్టోరీ రివీల్ అయితే అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు కదా. అట్లా అందుకే దాన్ని కొంచెం కట్ చేసాం టీజర్. మ్యూజిక్ అన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇందులో ఉంటాయి సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టీజర్ లో వేరియేషన్ కి తగ్గట్టు మ్యూజిక్ రావాలంటే అది టైప్ కాదు. నాకు ఒకటే ట్రాక్ లో సినిమా ఉంటే వేరు వేరియేషన్ ఉన్నాయి అలా సినిమాలో, దాని తగ్గట్టు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇప్పుడు చూసి చాలా సినిమాలు సాంగ్స్ బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అంటే ఇంకా ఆయన గట్టి వరకు వస్తే ఇంకా తక్కువ లిరిక్ ఇస్తున్నాం అనుకునే ఫైర్ ఉన్నది లోపల, ఫైర్ ఉంది. సో నాకు ఏమని అంటే సార్ ఒక హీరో అంటే విజయ్ తన చిన్నిని కలిసినప్పుడు ఒక బ్యూటిఫుల్ నచ్చింది, నాకు చాలా నచ్చింది. సో మన పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు చేసినట్టుగానే లైక్ ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో అంటే సార్ మంచిగా మ్యూజిక్ ఇస్తుంది అంటే అందరికీ తెలిసి హీరో అని సార్. సో అలాంటి ఒక ఫ్లూయెంట్ మ్యూజిక్ చాలా వైబ్ ఉన్న మ్యూజిక్ అనిపించింది. ఇక్కడ ఇంకోటి టీజర్ గురించి చెప్తున్నా సార్, నాకు నక్సల్ టైప్ లో ఏదైతే మ్యూజిక్ ఉంది సార్ డ్రాట్ అడుగుతున్నప్పుడు అది కూడా బాగా నచ్చింది. నేను కూడా మ్యూజిక్ చాలా వింటాను, నాకు నా రాని లాంగ్వేజ్ మ్యూజిక్ లో వింటాను. సో నాకు ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది నక్సల్ వింటాను. సో మ్యూజిక్ మొత్తం సినిమా మొత్తం గుడానే ఉండవు, ఇంకా బాగుంది, ఇంకా బాగుంటుంది. ఎమోషనల్ గా సినిమాని మ్యూజిక్ క్యారీ చేస్తుంది. యాక్చువల్లీ మ్యూజిక్ కదా సార్. యాక్చువల్లీ జస్ట్ నేను కూడా ప్రోటాక్స్ చూస్తుంటాను. సో తనకు ఇంటర్వ్యూ చూసాను రామగోపాల్ సార్ ఇది తను తీసిన సీన్ ఎవరికి నచ్చలేదు అట సార్ ఈ సినిమా. మ్యూజిక్ పెట్టి ఎవాల్యుయేట్ చేస్తే అది ఏదో ప్రకం చిరిగిపోయింది మ్యూజిక్ అని అది మరి నెక్స్ట్ సో మ్యూజిక్ వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాల్సింది. సో ఇంత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్లస్ థ్రిల్లింగ్ చేసే ఎలిమెంట్స్ ఉండబోతుంది టీజర్ లో కనిపిస్తుంది. నాకైతే టీజర్ సార్ సర్ప్రైజ్ ఇంకా నేను వేరే విధంగా ఊహించుకున్నా. సో చూశాక నాకు ఇంకో విధంగా అనిపించింది. ఉంటాయి అబ్బా, నువ్వు రియల్ లైఫ్ లో ఏమేమి చూస్తావు అవన్నీ ఉంటాయి. ఇంకా ఒక కామన్ మ్యాన్ ఏం చూస్తాడు ఇందాక చెప్పినావు. అవును సార్, మన జీవితంలో ఏమేమి ఉంటాయి, ఒక సైకిల్ ఉంటుంది, బైక్ ఉంటుంది, కార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సినిమాలో. ఒక ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి, బట్ మనకి ఏముంటాయి, ఒక కామన్ మ్యాన్కి ఏముంటాయి అవన్నీ ఉంటాయి సినిమాలు. అంతే కాదు లాంగ్వేజ్ కూడా సింపుల్ లాంగ్వేజ్, సినిమాటిక్ డైలాగ్స్, హెవీ భారీ డైలాగ్స్ ఏమిట్లో నిత్య జీవితంలో మన ప్రాంతంలో మనం ఏ భాష మాట్లాడతాం అదే భాష అదే మాట్లాడుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ డ్రామా ఏమైనా ఉండే ఒక కొంత నువ్వు ఎందుకంటే ఉంటది చిన్న సన్నివేశం చూసిన కదా అది వాళ్ళ మదర్ ఇంట్లో ఇబ్బంది చేస్తున్నారు అట్లా అట్లా కొంత ఉంటాయి డైలాగ్స్ తోని డ్రామా. కొంత డ్రామాలో సినిమా తయారు కాదు. సో ఇంకోటి నేను అడుగుతున్నా, ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది చూపించారు అక్కడ. సో అదొక మెయిన్ అంటే నాకు అనిపించింది అక్కడ ఒక మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేశాను. సో దాని వల్ల సినిమాలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. నేను అడుగుతున్నాను సెక్షన్ బట్ ఉంటాయి నా కొంత చేంజెస్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ వల్ల ఉంటాయి. పొలిటికల్ గా హీరో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. పొలిటికల్ గా హీరో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు ఆ సీన్ తర్వాత. సో హీరో గారిని మీరు అంటే సార్ ఆ హీరో గారిని తీసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ జరిగిన స్టోరీ అనేది నేను అనుకున్న. ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్కి ఒక ఫీచర్ అనుకున్నా, పెద్ద నార్మల్ గా ఒక అంటే ఒక క్వశ్చన్ చేసే పర్సన్ లాగా ఉండాలి కదా, క్వశ్చన్ చేసే పర్సన్ లాగా ఉండాలి. కాబట్టి ఆ ఏజ్ లా ఒక 25 to 30 25 సంవత్సరాలు ఆ ఏజ్ లా ఆ గడ్డం ఉంది, ఆ ఫీచర్స్ ఉన్న పర్సన్ కామన్ మ్యాన్ లెక్క కనబడాలి. మళ్ళీ హెవీ బాడీ పెద్ద హీరో లాగా కూడా నాకు అవసరం లేదు.
కామన్ మ్యాన్ కనెక్ట్ కావాలా. నాడే మనోడే రా మన మా ఇంట్లో పక్కింటోడు నేనే అనుకుంటూ ఉంటాడు కొంతమంది చేసి అట్లా అంటోడు కావాలి నాకు. కాబట్టి ఆయన మనోడు దాన్ని సెట్ అయ్యిండు. ఫేస్బుక్ లో నాకు ఫ్రెండ్ చేసి ఉండే ఫోటోస్ అన్ని పెడుతుంటే సినిమా ఆర్టిస్ట్ గా చాలా మంది చూస్తాను. దీనిలో 100 మంది వేరే తీసుకున్నారు. నేను ఎప్పుడో ఒక పాటలో యాక్టింగ్ చేసిన కూడా క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో నాతో వేదిక పంచుకున్నది కూడా క్యారెక్టర్ ఉంది. నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అందులో బాగా పర్ఫార్మ్ చేసినట్టు దీనికి ఉంటుంది. ఇంకో ఏదో పాటల పాడినప్పుడు లేకపోతే ఇంకో రకంగా ఎక్కడో చూసిన అసలు సంబంధం లేదు ఉంటుంది ఆర్టిస్ట్. 5-6 జిల్లాలో 7-8 జిల్లాలో ఉన్నారు. ఎవరు ఏంటి అని అట్లా 2 రాష్ట్రాల్లో ఉంటుంది. కాస్ట్యూమ్ పరంగా సార్ ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ హీరో ప్లస్ మీరున్న క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్గా ఉన్నాయి. సో హీరోయిన్ క్యారెక్టర్ ని ఎలా చూస్తున్నారు? దీంట్లో ఇద్దరు అమ్మాయిలు మౌనితాను సో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నేను వీడియో హీరోయిన్ అంటే హీరోయిన్ రోలు ఈమె సపోర్టింగ్ రోల్. సో ఇద్దరు తెలుగు ఇద్దరు తెలుగు అమ్మాయి తెలంగాణ, ఒక ఆయన ఆమె వైజాగ్ అని హైదరాబాద్ ఉంటారు. ఇంకొక అమ్మాయి మన పక్కన. సో ఇద్దరు అమ్మాయిలు కూడా హైదరాబాద్. వినయ్ సార్ నెగిటివ్ ప్లేస్ హీరో విలన్ ఎమ్మెల్యే కన్స్ హీరో హైదరాబాద్ సెటిల్ ఆయన శ్రీకాకుళం. ఇద్దరు కూడా ఆంధ్ర ఉంటున్నారు. ఇంకా 99% తెలంగాణ. సో ఇప్పుడు దీంట్లో విలన్ క్యారెక్టర్ కూడా మన సో దీంట్లో మీరు ప్రీవియస్లీ చూశాను నేను. ఇంకా మన ఓల్డ్ టైం తీసుకున్నారు. మన అడ్వకేట్ ఓల్డ్ యాక్టర్, ఎమ్మెల్యే కూడా ఓల్డ్ యాక్టర్. 2 సినిమాలు వచ్చినాయి. ఒక 70 సినిమాలు చేసిన ఆయన కూడా చాలా సీరియల్ చేసింది. ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన సీనియర్ ఆర్టిస్టే, సినిమా ఆర్టిస్ట్ ఇండస్ట్రీ. ఈయన చాలా పెద్ద ఆర్టిస్ట్ హీరో. సో ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ సార్ మనం మాట్లాడుకున్న లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. సినిమాలో మీరు దొరల లాంగ్వేజ్ పట్ల ఏమన్నా విలేజ్ లాంగ్వేజ్ పట్ల ఏమైనా ప్రాక్టీస్ చేసేదా? ప్రాక్టీస్ ఏం లేదు. మన ఎట్లా మాట్లాడుతున్నా అదే సినిమా, అది సినిమాలో అదే లాంగ్వేజ్ ఉంటుంది. స్క్రిప్ట్ కూడా నేను ఇంకొక రకంగా సినిమాటిక్ రాలే, సినిమా భాష అని లేదు. యాక్చువల్లీ అక్కడ విలేజ్ లో ఉన్న లాంగ్వేజ్ ఇప్పుడు మనం నిజామాబాద్లో ఒక పల్లెటూరులో ఏం భాష మాట్లాడుతారో అదే ఉంటుంది. అదే భాష చేసేటప్పుడు కూడా లైట్ రాక అమ్మాయికి అక్కడక్కడ కొన్ని టచ్ అప్ లేదు అసలు మిగతా బార్లే న్యాచురల్. సో యాక్చువల్లీ మీరు ప్రీవియస్ నాకు 2 సార్లు కలవడం కూడా అవును ఫోన్లలో టచ్. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ తీయాలని అంటే ఎప్పుడు అనిపించింది? నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా వేరే స్టోరీ ఇదని కానీ. కాకపోతే మన సిచ్యువేషన్ ప్రకారంగా మనం ఇక్కడ బాగా మూమెంట్స్ జరిగింది. తెలంగాణ మూమెంట్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన మూమెంట్ కావచ్చు. అవి నేను సోషల్ కాన్సెప్ట్లో బాగా సొసైటీ పరమైన అంశాలలో బాగా ఉన్నా కాబట్టి ఆ పోరాటాలు ఉద్యమాలకు టైం బాగా స్పెండ్ చేయాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిద్దారా మన లైఫ్ అనుకున్నా 2014 తర్వాత. అప్పుడే కళాక్ష అంతా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నా దగ్గర ఆఫీస్ కలుసుకున్నాను. 2016 10 కలుసుకున్నాను. అప్పటికి బాగానే అప్పుడే అంటే ఈ ప్రొడక్షన్ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం అప్పటికే. కాకపోతే ఏంటంటే మళ్ళీ వచ్చిన ఈ తెలంగాణలో కూడా ఇంకా పాత మన ఉన్నదానికంటే ఎక్కువ దుర్మార్గాలు జరగడం, ఇక్కడ ఆర్టిస్టులను అందరూ చేసుకోవడం, కష్టపడే వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి బ్రోకర్ వాళ్ళను జోకర్ వాళ్ళను జోకుడు వాళ్ళని వస్తున్నారు. అదేంటి వల్ల ఆంధ్రాల ఇండస్ట్రీ రాజ్యం వెళ్ళింది తప్ప ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, ఇక్కడ డెవలప్ అవ్వాలి. వాళ్ళు మళ్ళీ కొన్ని వాళ్ళ మీద మళ్ళీ గట్టిగా పోరాటాలకు వచ్చి వాళ్ళని పంపించేసి కొంత రిలాక్స్ అయ్యి మళ్ళీ చూసిన. సో ఇప్పుడు మీరు పోరాటం అనేది సినిమా వైపు ఒకవైపు ఉన్నది పోరాటం, వైపు మన రియల్ లైఫ్ లో పోరాటం ఉంది. సో 2 వైపు పోరాటం ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సో అందుకే నేను సినిమా తీయడం కొంచెం ఈజీ అయింది సార్. ఆ కాన్సెప్ట్ ఇంకా కొంత ఉండడం కొంత నాకు నేను రోజు నిత్యం జీవితంలో చూసే అంకాలు ఉన్నాయి కదా, అది నాకు ఇది వేయగలనా. ఇంకోటి సార్ ప్రీవియస్ మన హీరో గారు చెప్పినట్టు టైం మేనేజ్ ఎలా చేయగలుగుతున్నారు అంటే ఉన్న పరిస్థితుల్లో టైం మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అయితే బట్ కష్టమే. ఇప్పుడు అంతా రాంగ్ కంప్లిమెంట్స్ ఇస్తారు అంటే ఒక మాట నిలబడలేదు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. బట్ మరి అది మన ఇష్టమో లేకపోతే మనకున్న కడిగింతో తెలియదు జనంతో ఇట్లా కమ్యూనికేట్ ఉన్నాం కాబట్టి నాకు ఎవరు కూడా టైంకి ఏది అడిగితే అది నాకు ఇక్కడ నాకు ఏమంటారంటే నాకు సపోర్ట్గా నాకు ఎవరైతే పరిచయాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఏదో రకంగా అడిగిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా
లేకుంటే కష్టం, ఈ రోజులలో కష్టం. ఈ రోజులో కావాలండి సార్. ఏ లొకేషన్ కావాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా, సినిమాలో ఏదైనా ఏ వెహికల్స్ కావాలన్నా, ఏదైనా టెక్ ప్రాపర్టీస్ కావాలన్నా, ఏది కావాలన్నా నిమిషాలుగా పెట్టాను. పరిచయాలు బాగుండడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. అంటే 20 సంవత్సరాలు జనాలలోనే తిరుగుతున్నాం కదా, ప్రతి ఊర్లో మనం మనుషులు ఉన్నాం. ఒక క్రౌడ్ కావాలన్నా, ఒక 100 మంది వచ్చిన స్పీచ్ షూటింగ్ అంటే ఇది ఇమీడియట్గా ఒక 10 నిమిషాల్లో 2 గంటల్లో రెడీ చేసింది. ఇంకేదైనా కావాలనిపించింది, ఏది కావాలనిపించింది, ఏదైనా సరే ఏది నిర్మాణ వారికి అంతకి అబ్బాయి ఎవరో ఒకరు ఇమీడియట్గా రెస్పాన్స్ చేస్తున్నారు. ఒక్కరు కాదు, మనం 70 లొకేషన్లలో అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉందంటే సార్, మీరు చిన్న క్యారెక్టర్ కోసం ఈ క్యారెక్టర్ ఇస్తారు అనేసి ఇప్పుడే టైంలో అంతా వేరప్ప. అది మన వెరీ ప్రాక్టికల్ గా లైఫ్ ఉంటుంది. అది అవన్నీ పిచ్చి వ్యవహారాలు, బిల్డప్ వ్యవహారాలు ఏమన్నారు జెన్యున్ గా, రియలిస్టిక్ గా, ఒక నార్మల్ గా ఒక రౌండ్ టు హెడ్ ఉంటాము. మనమే సొంతమంది మోటివేట్ చేసే పర్ఫార్మెన్స్ లా ఉంది. పిచ్చి స్టంట్లు, స్ట్రాటజీలు అన్ని ఉపయోగించిన వెరీ న్యాచురల్ ఉంటాను ఇక్కడ. అట్లా లైఫ్ లీడ్ చేసుకుంటాం. అది నాకు మైనస్ కానీ ప్లస్ కానీ సంబంధం లేదు, ఇట్లా ఉండాలి అంతే. ఇంకోటి సార్, మీరు ఎవరితో ఇన్స్పైర్ అయ్యారు మూవీ ఇండస్ట్రీలో రావడానికి, లేకపోతే పొలిటికల్స్? మనం అనుకుంటాం కానీ మన మీద ఒక్కళ్ళ ఇంపాక్ట్ ఉండదు. మనం బై బర్త్ మన మూవ దర్శనప్పటి నుంచి మన మీద చాలా విషయాలు మనం ప్రభావితం చేస్తుంది. ఒకటి కాదు, మన ఊహ దర్శనం గురించి ఇప్పటి దాకా జరిగిన ప్రతి విషయంలో ఏదో ఒకటి మనల్ని ప్రభావితం చేస్తారు. ఎవరో ఒకరు నువ్వు వచ్చినావా ఈ నుంచి ఒక విషయం ప్రభావితం అవుతుంది నాకు. ఓవరాల్ గా ఈ సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైతే లైఫ్ జర్నీ జరిగిందో అవంతా ఇన్స్పిరేషన్, అవంతా మనం ఒకటి ఇవాళ చేసినామంటే అంతే. రాను జరిగే జర్నీలో ఒక పర్సన్ ఎవరో కలిసి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓ పర్టికులర్ ఒక పర్సన్ కి మనం చెప్పలేదు, ఇలా ఉంటుంది అసలు. మనం చూసిన సినిమాలు బేసిక్ గా సినిమా మట్టుగా వస్తే మనం చూసే సినిమాలు, టీవీలు, సీరియల్స్, ఫోన్లో చూసే శాటిలైట్ ప్రతిదీ మనం ఇంపాక్ట్ చేస్తారు. ఒక్కటి ఇన్స్పిరేషన్ అంటే నా ఒక్క పేరు ఉపయోగం చెప్పండి. నేను చిన్నప్పుడు సినిమాలు కొన్ని 100,000 సినిమాలు టీవీలో చూసినా, స్క్రీన్ లో చూసినా, థియేటర్ లో చూసినా, ఫోన్ లో చూసినా, అవి మన ఎక్కువ దగ్గర మనకి ఇంపాక్ట్, ఇన్స్పిరేషన్, ఇంపాక్ట్ మన మీద పడుతుంది కదా. అవన్నీ కలిపితే మనకి ఈజీ రావడం అనేది నేను చేయడానికి ఏదైనా నేను సినిమాలు చూడడం వల్ల వచ్చిందని మాత్రం అనుకుంటా బాగా. అంటే నేను ఎట్లుంటా అంటే ఒక సినిమా చూసినప్పుడు ఆ స్క్రీన్ మొత్తం అబ్జర్వ్ చేస్తాను. నేను హీరో అట్లా కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఎట్లా చేస్తున్నాడు, అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ ప్రాపర్టీలు ఏమున్నాయి, అయ్యే లొకేషన్, అది ఎట్లా కెమెరా యాంగిల్ ఎట్లా ఏముందంటే ఏ కెమెరా పెట్టుంటుంది, ఆ కెమెరాకి ఏ ఎక్విప్మెంట్ వాడి ఉంటారు. ఇట్లా నాకు నా మైండ్ లో 100 స్క్రీన్ లో ఓన్లీ హీరో వెనుక మనుషులు గారు బ్యాక్గ్రౌండ్, ఆ కెమెరా యాంగిల్స్ ఏం పెట్టుంటారు, అక్కడ ఏం వాడి ఉంటారు, ఆ లొకేషన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తాను అనమాట. అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. కొంచెం అబ్జర్వేషన్ కూడా డీప్ ఉంటుంది. ఏదైనా సార్ మీరు అన్ని విధాలుగా మీరు చేయగలుగుతుందంటే ఆ అబ్జర్వేషన్ వల్ల బాగుంటుంది. సార్ అన్ని విధాల్లో కొంత వ్యూ చూసే వ్యూ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చూస్తారు ఒక్కొక్క విషయాన్ని. కొంచెం మనం కొంచెం క్రియేటివ్ గా చూస్తాము, సృజనాత్మక ఆ సృజన అనేది మన లోపల ఇన్బిల్ట్ ఉండి ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రకృతిని, నేచర్ ని ఇష్టపడి కొంచెం రాష్ట్రం కాబట్టి ఆ ప్రకృతిలో కూడా చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తాం. చిన్న పక్షులుగా సౌండ్ కూడా అబ్జర్వ్ చేస్తాం. అదంతా డిఫరెంట్ ఉంటుంది. నేచర్ ని ఇష్టపడుతుంది. అదంతా అలాగే లాంగ్వేజ్, అదొక సెపరేట్ లాంగ్వేజ్. యాక్చువల్లీ మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు నాకు బాగా ఇష్టం పవన్ కళ్యాణ్. అదే హ్యూమన్ బీయింగ్, హీరో కూడా కాదు, ఒక మనిషిగా, ఒక సినిమా నటుడుగా. సినిమా నటులు చాలా మంది ఉన్నారు అబ్బా. ఎంతో కమలాసన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తాం, చిరంజీవి అద్భుతంగా యాక్టింగ్ చేస్తాం, వెంకటేష్ రాత్రి మాట్లాడతాం అద్భుతంగా చేస్తాం. రానా రానా నాయుడు సినిమా చూసి నిన్న మాట్లాడుకున్నాం. ఇంత మంచి హీరో, ఇంత అసలు మామూలు కాదు యాక్టింగ్, ఇంత టైం సాంగ్ కామెంట్స్ కూడా. అది నాకు అట్లా నిన్న టాపిక్ వచ్చింది, జనరల్ గా చెప్తున్నా అట్లా చాలా అద్భుతం. రాజేంద్ర ప్రసాద్ నాకు కాలేజ్ ఒక్కరు కాదబ్బా, మస్తు మంది ఉన్నారు. వేరే వేరే లాంగ్వేజ్లో కూడా నాకు ఇష్టం. సౌరవ్ సినిమాలో ఇష్టం, చిన్న చిన్న ఇష్టం. ప్రేమిస్తే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినాయి మలయాళ సినిమాలో, పేరు కూడా నాకు బాగా ఇష్టం. గోట్ లైఫ్ అనే సినిమా అద్భుతంగా యాక్టింగ్. అట్లా చాలా మంది వాళ్ళ పేరు కూడా వేరే. నాకు మూవీని ఇష్టపడే డైరెక్టర్ ఆ సినిమా చూసేప్పుడు అది ఏ లాంగ్వేజ్ తెలియకుండా అది మనకి ఇష్టం. ఒక సినిమా ఇష్టం, పర్ఫార్మెన్స్ ఇష్టం, పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఇష్టం. యాక్చువల్లీ డైరెక్టర్ ఒక హీరో కాకుండా ఉన్న క్రెడెన్షియల్ ప్రకారం సినిమా మనకి ఆ సినిమా అయిపోతుంది.
సినిమా అంటే దాని గురించి మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, అది కామనే. అది ఎవరికో ఏదో రుచులు ఉంటాయి, సార్ చాలా మంది మనకి ఇప్పుడు కూడా ఆ టాపిక్ లో కూడా ఎవరికి మన సినిమాకు మనం చేసేదానికి దానికి ఒక సంబంధం లేదు అంటారు అట్లా. అది ఎవరైనా కామన్ గా ఉండేది కదండి. సార్ ఇంకోటి మీరు అంటే జస్ట్ ఈ సినిమా ద్వారా లేకపోతే సినిమా మీరు ఏమన్నా జనాలకి మంచి మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ మన రియల్ లైఫ్ డైలీ లైఫ్ అంతా అదే ఉంటుంది. స్పెషల్ డైలీ రొటీనే అదే ఉంటుంది. జనం మాకు వెళ్ళి వేరే సమస్య వస్తారు, నాకు సజెషన్ అడుగుతారు, ఒక ప్రాబ్లం గురించి చెప్తారు. నాకు రోజు ఫోన్లో అవే ఉంటాయి, బయట అవే ఉంటాయి, నేను తిరిగే పరిస్థితిలో ఉంటాయి. కానీ కట్టుకుని కూడా నేను ఎప్పుడో నాకు ఏదైనా సమస్య అయితే నాకు వీలున్నప్పుడు పోయి నేను దాని గురించి మాట్లాడడం, నాకు అయింది చేయడం చేసేస్తూ ఉంటాను. డైలీ రొటీన్ గా బాగా ఇప్పుడు 20 కానీ సార్ మీరు ఒక చిన్న కాల్ వచ్చిన ఒక చిన్న మెసేజ్ చేసిన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అంటే నేను ప్రీవియస్ కూడా చాలా సార్లు మీకు మెసేజ్ చేశాను, కొన్నిసార్లు కాను, మీరు కొన్నిసార్లు అంటే బాగా రెస్పాండ్ కానీ మళ్ళీ నేను చేస్తాను, రెస్పాండ్ చేస్తారు. అది నాకు చాలా మళ్ళీ చేస్తా. కాల్ చూసాను అంటే ఎవరు చిన్న పెద్ద అని తేడా ఉండదు. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి సిచ్యువేషన్ బట్టి కొంత టైం పాస్ చేస్తారు, కొందరు ఇంపార్టెంట్ విషయం మీద చేస్తారు, కొంత ఉంటుంది. కానీ నాకైతే అట్లా చేయరు, మేజర్గా టైం పాస్ అయితే చేయరు, ఏదో కొరకు వస్తూనే చేస్తారు. కానీ అభిమానంతో కొంతమంది చేస్తారు. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి 2 నిమిషాలు మాట్లాడి సిచ్యువేషన్ బట్టి నా టైం ఉంది అనుకో మధ్యాహ్నం కూడా మాట్లాడి, ఒక బిజీ ఉంది అనుకో మళ్ళీ మాట్లాడదాము, ఒక 1 minute అవుతుంది. సిచ్యువేషన్ బట్టి ఉంటాను. ఒకసారి ఫ్రీగా ఉంటాం, నేను ఈ టైం చాలా బిజీగా ఉన్నా, ఇలా కొంత ఫ్రీ ఉన్నాను. ఇంకొక రేపు సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు, సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉంటుంది? కంటిన్యూ సినిమా చేస్తా, సినిమా చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఈ సినిమా గురించి ప్రమోషన్స్ రేపు టీజర్ సాంగ్ ఆడియో లాంచ్ ఉంది, ఒక పాట రిలీజ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఒకటి కొన్ని రిలీజ్ చేయలేము, ఇట్లా చాలా ఉన్నాయి. మంచి ఒక క్రికెట్ మ్యాచ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం పెద్ద విత్ లైవ్ అంతా. బక్కన్ సర్కార్ క్రికెట్ లీగ్ అని ఒక క్రికెట్ ఒకటే సింగిల్ డేనే, కానీ సింగిల్ డే 2 టీంలు, హీరో టీమ్ విలన్ టీమ్ అన్న కొంచెం జనరల్ పబ్లిక్ ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఒక టీంలో కింద ఉంది, ఒక టీంలో తీసుకుంటున్నాం, అట్లా సెలెక్షన్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఉంటుంది. అట్లా ఏం లేదు, సినిమాలో అవకాశం లేదు. అది జస్ట్ ఎవరు గెలుస్తారనే అంశం ఇలాంటి ఏం చూడలేదు, ప్రైజ్ లేదు, ఏం లేదు. జస్ట్ అలాగూ ఈ దక్కన్ సర్కార్ అనే సినిమా టీంతో ఆడే అవకాశం అవకాశం. ఆ రోజు ఆ రోజు ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత లంచ్ డిన్నర్ వేస్తాం. అదే నెక్స్ట్ సార్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఫిబ్రవరి 2nd, 3rd వీక్ లో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఆర్టిస్ట్ 70% ఓకే. దాని గురించి మనం ఇప్పుడు రిలీజ్ అయ్యాక దీన్ని టాపిక్ కంటిన్యూ సినిమా చేయడానికి బ్యానర్ ఏదంతా సెట్ చేసుకున్నాం, ఆఫీస్ అంతా సెట్ చేసుకున్నాం. కంటిన్యూ సినిమాలు చేస్తాం. సో ఇప్పుడే మన తెలంగాణలో వస్తున్నారు సార్. సో వాళ్ళకి మీరు ఎప్పుడో రావాలా, దురదృష్టం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మన లాంటి ఇప్పుడు ఇది కూడా కొంచెం మూవ్మెంట్ అవుతుంది మనం చేయడం వల్ల. చాలా అంటే ఇన్స్పిరేషన్ అనే పెద్దవాడు వాళ్ళు, కానీ ఆలోచనలు వస్తున్నాయి మన సినిమా వల్ల. వేరే దగ్గర కొంత ధైర్యం వస్తుంది చేయాలనుకుని. ఆల్రెడీ ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. మూవ్మెంట్ అవుతున్నారు, నాకు కూడా చెప్తారు కదా. మరి సినిమా డెవలప్ కావాలని కోరుకుంటాను. నేను మొన్న కూడా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినాను, తెలంగాణ సినిమాలకు మంచి రోజులు వస్తుంది, మీరు కూడా స్టార్ట్ చేయండి, ఆలస్యం చేయొద్దు అని. దుర్మార్గులు 15 మంది నాశనం చేసుకోరు. 10 ఏళ్ళ ఒక మన సినిమా తెలంగాణ సినిమాలో 200 సినిమాలు ఈజీగా రావాలా, ఎక్కువనే కావాలి. ఎక్కువ సింగర్స్ లో కూడా రావాలా, సంవత్సరానికి 100 సినిమాలు కావాలి, 500 సినిమాలు కావాలా. చాలు దుర్మార్గం దారుణం. ఒక బలం అంటే పెద్ద పేరు ఇట్లా వచ్చింది. నార్మల్ గా ఏం సినిమాలు వచ్చినాయి సినిమాతో రాలేవు కదా. 15 ఏళ్ళ సినిమాలు రాలేదు. దారుణం అంటే మామూలు దారుణం లేదు. అందుకే నేను ఆ రోజు ఇద్దరు లంచ్ వెళ్ళి నేను మాట్లాడిన ఆవేదన. సో రావాలి. ఇప్పుడు నేను కూడా ఎంకరేజ్ చేస్తా, చేరు తమ్ముడు అండర్ బడ్జెట్ ఏది ఖర్చు పెట్టకుండా ప్లానింగ్ తిన వాళ్ళు మీరు అనుకున్నప్పుడు ఫ్రౌడ్ అంటే ఒక 0 బడ్జెట్ టైపు అందరు కలిసి మీకు ఒక స్కిల్ ఉంది, స్కిల్ ఉంది, యూనిట్ అయ్యి అందరు కలిసి చేయండి. మీరు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా, కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా తక్కువ బడ్జెట్ లో ఒక 100 రూపాయలు ఒక 1000 రూపాయల పని చేసుకొని సినిమా తీసుకురండి అని నేను చెప్తే ఎంకరేజ్ కూడా చేస్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను పెద్ద సినిమాగా దగ్గర తీసుకుని కావాలి కానీ నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అయితే ఒకవేళ మీ దగ్గర అడుగుతున్నాను సార్, 12 ఉంటుంది సార్.
సో వాళ్ళని మీరు అవకాశం ఇచ్చి ఇస్తా కదా ఇప్పుడు టెక్నీషియన్ లో 50 మంది టెక్నీషియన్లు అంటే ఎడిటింగ్ వాళ్ళు డిఏ వాళ్ళు ఆడియో సైడ్ టెక్నింగ్ వాళ్ళు ఇవన్నీ ఎంతమంది ఉన్నారు ఆర్టిస్ట్ లు 100 మంది అవకాశం ఇచ్చింది ఇలా సీనియర్స్ ఒక 5-6 ఉన్నారు మీతో 9 మంది చెప్తారు కదా నాకు వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం ఉంది అని కూడా నేను పికప్ చేసుకుంటా నేనే ఫోన్ చేస్తాను తమ్ముడు షూటింగ్ అవకాశం రాదని ఇస్తాను కాబట్టి నేను ఏంటంటే కొంచెం పర్సనల్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి చూస్ చేసుకుంటాను మీ దగ్గర రియల్ లైఫ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఉన్న చూస్ చేసుకుంటాను ఆల్ ఫాల్ట్ గల క్రియా సార్ ఇప్పుడు సినిమా అనగానే సార్ చాలా హార్డ్ వర్కింగ్ తోటి డబ్బుతో కూడిన పని రేపు అందరి పేపర్ సో మీరు ఇంత ఫ్లెష్ లో ఇంత కాంపిటీషన్ ఇది సినిమా తీసి రిలీజ్ చేయగలుగుతున్నాను సో ఎలా సాధ్యం జస్ట్ ఒక కొంచెం టఫే అంత ఈజీ ఏం కాదు ఈజీ అయితే ఏం చెప్పలేను నాకున్న అంటే ఈ పరిచయాల వల్ల నాకు కొంచెం కాస్ట్ విషయంలో కలిసి వచ్చింది ఇట్లా అంటే ఇల్లు వాడినాం ఒక పెద్ద కారు వాడినాం అన్ని బయట ప్రొడక్షన్ అయితే వీళ్ళకి రెండు గట్టి తెస్తారు ఉదాహరణ పరిచయం లేని కూడా అంతే చేస్తారు నాకు అట్లా ఈజీగా అరేంజ్ అయ్యింది కాస్ట్ తగ్గింది నాకు అయినా మళ్ళీ సినిమాకి కష్టం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు నేను 90 లొకేషన్లు 100 మంది ఆర్టిస్టులు చేయాలంటే అంత 10 రోజులు షూట్ చేయాలంటే కష్టమే అది మనము ఏ పరిచయాల వల్లనో ప్లానింగ్ వల్లనో మనకున్న ఎక్స్పీరియన్స్ వల్లనో అది కొంచెం మళ్ళీ నేను తీసుకున్న నాకు కొత్తలను తీసుకున్నా స్టోరీ నేను రియల్ లైఫ్ లో చూసిన అంశాలే తీసుకున్న వాటికి కొంత సాధ్యమైంది అయినా చాలా కష్టం పోస్ట్ ప్రొడక్షన్ చాలా కష్టం ఇంకోటి సార్ పోస్ట్ ప్రొడక్షన్ సినిమా ఇప్పుడు మన ఊర్లలో గ్రామాలలో ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్రాంతం అయినా సరే ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడో లేకపోతే ఒక టౌన్ నుంచి వచ్చినాడో బ్యాక్గ్రౌండ్ లేనాడో స్కిల్ ఉన్నోడు అయినా సరే వాళ్ళు ఎక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ స్క్రిప్ట్ దశలో కొంత అవుతుంది వాడు పర్సనల్ కాదు స్క్రిప్ట్ దశలో ఆగిందంటే వాడు పర్సనల్ గా ఫెయిల్ అయినట్టు బద్ధకము నిర్లక్ష్యము ఇంట్రెస్ట్ అంటే అది వాడికి స్క్రిప్ట్ ఇంట్లో అన్ని సంవత్సరాలు రాత్రి గంట సేపు కూర్చొని పీస్గా ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు చాలా మంది ప్లానింగ్ లో అనుకోని స్క్రిప్ట్ దాకా రావడం చాలా మంది ఫెయిల్ అవుతారు అది వాడు పర్ఫెక్ట్ ఫెయిల్ అని స్క్రిప్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్ దొరకక చాలా మంది ఫెయిల్ అవుతారు ఆ తర్వాత ప్రొడక్షన్ అప్పుడు ఎక్కువ ఖర్చులు పెట్టి అన్నెసెసరీ చేసి ప్రొడక్షన్ లో ఫెయిల్ అవుతారు ప్రొడక్షన్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కావు చాలా సినిమా రష్ ఉండిపోతుంది మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే దిమ్మ తిరిగిపోతాయి ఇన్ని క్రాఫ్ట్ లో పోస్ట్ ప్రొడక్షన్ అంటే మ్యూజిక్ వేసుకోవాలా డిఏ వేసుకోవాలా ఎడిటింగ్ వేసుకోవాలా విఎఫ్ఎక్స్ వేసుకోవాలా టైటిల్స్ వేసుకోవాలా దానికి ఈవెన్ ఎఫెక్ట్ వేసుకోవాలా ఎవ్రీథింగ్ చాలా లేయర్స్ ఉంటుంది అది అంతా దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అది చేయలేదు అక్కడ ఫెయిల్ అవుతుంది చాలా మంది ఫుటేజ్ రష్ ఉంటుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోతాయి పోస్ట్ ప్రొడక్షన్ తిప్పలు చేసి అట్లా చేసుకున్నా కానీ ప్రమోషన్ లో కొన్ని ఫెయిల్ అవుతాయి ఒకవేళ మొత్తం ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత రిలీజ్ కి ఇబ్బంది పడుతుంది రిలీజ్ చాలా భయంకరమైన పెద్ద భూతం ఇది పెద్ద కైలాసం ఆటలో పెద్ద పాము కదా రిలీజ్ అనేది పెద్ద పాము కానీ పెద్ద పాము అది దాటితే ఇక మన సార్ ఇన్ని దాటుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెద్ద పాము దగ్గర ఇంకేం నేను అంత అయిపోయింది అనుకుంటలే ఆ పెద్ద పాముని స్నేక్ ఉంది ఎక్కి ఇప్పుడు మనం రిలీజ్ చేసుకోండి స్నేక్ దాటితే విజయం దాటితే సక్సెస్ అండి అంటే అది కూడా ఒక ప్రయాణమే సక్సెస్ అక్కడికి ఎండ్ ఏం లేదు మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఇంకో ఆడిలే ఒకటి దాటేస్తాం పోవడం కూడా అది దాటి మళ్ళీ ఇంకో దాటాల్సి ప్రయాణం నిరంతర ప్రయాణం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో ప్రమోషన్ లో మీకున్న దాంట్లో కూడా మీ సోషల్ మీడియాలో కూడా అంతా అందరికీ ప్రమోట్ చెప్పు మొత్తం సంబంధించి వీటికి సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ అట్లాంటివి తీసుకుంటాను నేను చిన్న కానీ కానీ లేదు అందరికీ ఇంట్లో ఎవరైనా అడిగినా సపోర్ట్ దాని కానీ చాలా బాగుంది సార్ ఓకే ప్రమోషన్ చాలా బాగుంది ఈ రోజుల తర్వాత మళ్ళీ వచ్చి గుర్తు పెట్టుకొని సార్ టీజర్ చూసి చెప్పినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏదైనా మీకున్న ప్లాట్ఫామ్స్ ఏదైనా అన్నింటిలో కూడా ప్రమోట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.